14 మ్యాచ్లు, 4 విజయాలు, 10 పరాజయాలు, సాధించిన పాయింట్లు 8. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ సాధించిన గణాంకాలివి. ఎంతో ఇమేజ్ ఉన్న టీం ఇంత దారుణంగా విఫలమవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ చిట్టచివరి స్థానంతో సరిపెట్టుకుంది. అసలు ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఎగ్జిట్ ఇచ్చిన తొలి జట్టు కూడా ఇదే. ఐపీఎల్ లీగ్ దశ ముగిసిపోయినా, ముంబై ఇండియన్స్ ఖేల్ ఖతమైపోయినా ఆ జట్టు గురించి మాత్రం చర్చ జరుగుతూనే ఉంది. 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన జట్టిదేనా అని అభిమానులు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ముంబై ఓటమికి రకరకాల కారణాలను చెబుతున్నారు. మాజీలు కూడా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రియాక్ట్ అయ్యాడు. కెప్టెన్ ను మార్చడం ముంబైని దెబ్బతీసిందన్నాడు. ఫ్యూచర్ కోసమే నిర్ణయం తీసుకున్నా ఈసారి కలిసి రాలేదన్నాడు. ప్రణాళికలను అమలు చేయడంలో ముంబై ఇండియన్స్ విఫలమైందన్నాడు. గొప్ప ట్రాక్ రికార్డున్న జట్టు దారుణంగా ఆడితే ఎవరికైనా బాధేస్తుంది అన్నాడు. గతంలో తాను ముంబై ఇండియన్స్ కు ఆడిన విషయాన్ని భజ్జీ గుర్తు చేసుకున్నాడు. ఈసారి ముంబై ఇండియన్స్ సమష్టిగా రాణించలేకపోయిందన్నాడు. సీనియర్ల పైన బౌన్సర్లు సంధించాడు. జట్టు కలిసికట్టుగా ఆడేలా సీనియర్లు చూడాలన్నాడు. సీనియర్ల బాధ్యత అదే అన్నాడు. అయితే కెప్టెన్లు వస్తుంటారు పోతుంటారు అన్నాడు. జట్టు మాత్రం ఎప్పటికీ రాణించాలి అన్నాడు. జట్టుగా ఆడడమే కీలకమన్నాడు. సారథిగా ఎవరున్నా జట్టు ప్రదర్శన మెరుగ్గానే ఉండాలన్నాడు. కెప్టెన్ ను మార్చిన సమయం సరైంది కాదన్నాడు. కెప్టెన్సీ విషయంలో హార్దిక్ తప్పేమీ లేదని భజ్జీ చెప్పుకొచ్చాడు. గతంలో గుజరాత్ టైటాన్స్ ను అద్భుతంగా నడిపించాడని గుర్తు చేశాడు. పాండ్యాకు మద్దతుగా నిలిచాడు. నిజానికి 17వ సీజన్లో హార్దిక్ గొప్పగా ఏమీ ఆడలేదు. వ్యక్తిగత ప్రదర్శన పరంగా విఫలమయ్యాడు. 14 మ్యాచ్ల్లో చెప్పుకోదగిన ఇన్నింగ్సే లేవు. 216 పరుగులు మాత్రమే సాధించాడు. సీజన్లో చేసిన అత్యధిక స్కోర్ 46 పరుగులు. స్ట్రైక్ రేట్ 143. బౌలింగ్లోనూ పేలిందేమీ లేదు. సీజన్ మొత్తంగా 11 వికెట్లే తీశాడు. కెప్టెన్ గాను నిరాశపరిచాడు. సరైన తుది జట్టును ఎంచుకోలేకపోయాడు. బౌలింగ్లోనూ మార్పులు సరిగా చేయలేదు అనే విమర్శలున్నాయి. బుమ్రాను సరిగ్గా వినియోగించుకోలేదనే కామెంట్స్ ఇంకా వినిపిస్తున్నాయి. ఇక ఈ సీజన్లో రోహిత్ కొన్ని అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కానీ నిలకడగా రాణించలేకపోయాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా అంతే. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ తన వంతు ప్రయత్నం చేశాడు. బౌలింగ్లో బుమ్రా టాప్ క్లాస్ అనిపించుకున్నాడు. కానీ ముంబై ఇండియన్స్ లీగ్ దశకే పరిమితమై నిరాశపరిచింది.